నృసింహం అపరాజితం శరణ్యం సర్వలోకానాం ఆపన్నార్తి నివారణం ఆర్తి నివారణం. నృసింహస్వామిని ఎందుకు వేడుకుంటామంటే ఆపదలు పోవటానికి. సత్యోవతారం ఏ విధంగా ప్రహ్లాదుని కాపాడాడో అటువంటి విధంగా మన యొక్క శత్రువుల నుంచి కానీ, మన యొక్క రోగాల్ని గురించి కానీ, మనకొచ్చేటువంటి బాధల్ని గురించి కానీ పోగొట్టడానికి ప్రహ్లాదుని ఏ విధంగా రక్షించాడో ఆ నృసింహుని అట్లా వేడుకోవాలి. కళ్యాణ మహోత్సవంలో ఇప్పుడే పుణ్యాహం అనేటువంటి కర్మ చేశారు. ఈ రోజు పుణ్యమైనటువంటి దినం. మనం ఇంట్లో కూడా ఏదన్నా జరిగినప్పుడు ఈ రోజు పుణ్యాహవాచనం చేయించుకుంటాము అంటాం. ఇది శుద్ధి కోసం చేసేటువంటి కర్మ. ఇప్పుడే చెప్పారు. సస్యాభివృద్ధ్యర్థం ఈ పుణ్యాహ కర్మలో కూడా వరుణదేవుణ్ణి ప్రార్థిస్తాం. వర్షాలు బాగా కురవాలి, పంటలు బాగా పండాలి, మేము సక్రమంగా ఉండాలి. అదే విధంగా శామ్యంతు ఘోరాని శామ్యంతు పాపాని శామ్యంతు ఈతయః శుభాని వర్ధంతాం శుభాని. మాకు శుభములు కలుగుగాక, పాపములు పోవుగాక, ఘోరమైనటువంటివన్నీ తొలగుగాక. ఇవన్నీ కలగటం కోసం, శాంతి కోసం, శుచి కోసం ఈ పుణ్యాహవాచన కార్యక్రమాన్ని చేస్తారు. ఆ జలము చేత మనము తీసుకొచ్చినటువంటి ఈ పవిత్రమైనటువంటి జలాన్ని ఈ కళ్యాణ వస్తువుల పైన చల్లి తరువాత అందరి యొక్క మస్తకముల పైన చల్లుతారు. అదే దానికోసమే తీసుకొస్తున్నారంతా కూడా. ఈ పుణ్యాహవాచన జలం గంగతో సమానం. గంగ ఎంత పవిత్రమైనటువంటి జలమో అదే విధంగా గంగాదేవిని ప్రార్థించడం వల్ల మహాతల్లి నీళ్లలోకి వస్తుందంటున్నారు. కాబట్టి ఆ పవిత్రమైనటువంటి జలాన్ని అందరి యొక్క మస్తకముల పైన జల్లేటువంటి కార్యక్రమాన్ని మనమంతా కూడా చూస్తున్నాం. ఈ నృసింహుడు నిజంగా సత్యం విధాతుం నిజ భృత్య భాషితుం. చిన్న పిల్లవాడైనటువంటి ప్రహ్లాదుని యొక్క వచనాన్ని తప్పకుండా రక్షించడం కోసం స్వామి వచ్చాడు. ఎక్కడ నీ నృసింహుడు స్వామి స్తంభంలో ఉన్నాడా? ఉన్నాడు. ఎక్కడున్నాడు? స్తంభాన్ని వెంటనే మోదగానే స్తంభావతిర్నః న మృగో నరోయం. స్తంభాన్ని ఎప్పుడైతే కొట్టాడో ఆ స్తంభం నుంచి విజృంభించినటువంటి మహదావతారమే ఈ దివ్యావతారంగా భావిస్తుంటారు. గర్జయంతం తర్జయంతం నిజ భుజ పటలం స్ఫోటయంతం స్ఫుటంతం రూప్యంతం తాపయంతం దివి భువి గిజం క్షేపయంతం క్షిపంతం క్రందంతం రోషయంతం దిశి దిశి సతతం సంహరంతం భరంతం వీక్షంతం పూర్ణయంత్రం శశిరిఖకర నిశైః దివ్య సింహం నమామి. దివ్య సింహం నమామి. ఆ స్వామి యొక్క రూపాన్ని వర్ణిస్తున్నాడు. చిన్న పిల్లవాడైనటువంటి భక్తుడు స్తంభంలో ఉన్నాడా అంటానికి అతని కోసం వేచి ఉన్నాడు స్వామి. అంటే భక్తుల కోసం స్వామి ఆ విధంగా ఉంటాడు అంటల్లో ప్రహ్లాదుడే సాక్ష్యం. ఆ విధంగా ఉండేటువంటి స్వామి గర్జయంతం తర్జయంతం. సింహం కదండి, సింహం గర్జిస్తేనే అంతం. అందులో శత్రువులందరినీ తర్జయంతం భయపెడుతున్నటువంటిదై నిజ భుజ పటలం స్ఫోటయంతం స్ఫుటంతం. ఎప్పుడైతే స్వామి వచ్చాడో ఈ ప్రపంచ ప్రకృతి అంతా తరలిపోయింది. ఏమన్నా విస్ఫోటనం జరిగిందా, ఏమైందో ఎవరికీ కూడా తెలియకుండా ఉంది. రూప్యంతం కాసేపు బంగారు వెలుగు కనపడుతుంది. తాపయంతం తెలియనటువంటి తాపమంతా కరించుకుంది. దివి భువి దిత్యజం క్షేపయంతం క్షిపంతో దేవలోకం భూలోకమంతా కాసేపు వణికిపోయినటువంటిది. అక్కడి నుంచి బంగారు రంగు కలిగినటువంటి నృసింహస్వామి యొక్క దివ్యావిర్భావం కలిగింది అని చెప్పి అంటున్నాడు. చూడండి, అందుకే దేవుడున్నాడా అంటానికి ప్రహ్లాదుడే సాక్ష్యం. ఇందుగలడు అందులేడు అని సందేహము వలదు.
అనేటువంటి సందేహం కూడా లేదు. ఎందెందు వెదకి చూచినా అందందే గలడు దానవాగ్రణి వింటే. తండ్రి అల్లా అక్కడ ఏమంటున్నాడు? దానవాగ్రణి, దానవులలో గొప్పవాడైనటువంటి వాడా, నువ్వు వింటే మా స్వామి లేనిది ఎక్కడయ్యా, ఎక్కడైనా ఉన్నాడు అని చెప్పి నృసింహస్వామి యొక్క గోళ్లలో సుదర్శన చక్రం వచ్చింది. ఆ సుదర్శన చక్రము యొక్క తీక్షణ అరణముల చేత, పొదువైనటువంటి గోళ్ల చేత హిరణ్యకశిపుని యొక్క హృదయ విదారం చేసినటువంటి వాడైనాడు. ఒక భక్తుని యొక్క అనుగ్రహ విశేషం చేత ఒక తండ్రి దుర్మార్గుడు సంహరించబడినటువంటి వాడై, లోకంలో ఎవరు దుర్మార్గులు ఉన్నప్పటికీ ఇదే విధంగా సంహరించబడతారు, నా భక్తులు ఇట్లాగే కాపాడతపడతారు అంటానికి సాక్షీభూతం నృసింహావతారము అని చెప్పి అంటూ ఉంటారు. అటువంటి దివ్యావతార ప్రభా సంపన్నుడైనటువంటి స్వామివారి యొక్క దివ్య కళ్యాణ మహోత్సవం మనం ఈ రోజు చూడగలుగుతున్నాము అంటే మన అదృష్ట భాగ్యంగా భావించచ్చు. దేనికైనప్పటికీ కూడా భాగ్యం ఫలతి సర్వత్రా. అటువంటి భాగ్యాన్ని పొందినటువంటి మనమంతా కూడా అదృష్టవంతులుగా భావిస్తూ గోవింద గోవింద.